ఓకే సార్, గత ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ఇద్దరు మహాయోధులు స్ఫూర్తిగా తీసుకున్నారు తెలంగాణ ఉద్యమం. అందులో దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటం నడిపి అమరుడయ్యాడు. అట్లనే సాకలైలమ్మ కూడా ఈ మెదక్లో కోర్టుకు హాజరైంది. ఈ ఇద్దరు కూడా ఐకాన్స్ తెలంగాణ ఉద్యమానికి. మరి దొడ్డి కొమరయ్య భవన్ ఏదైతే కడతామన్నారో అది దానికి ఎంతవరకు వచ్చింది? అట్లనే దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ దగ్గర ఏదైతే ఏర్పాటు చేయాలని ఏదైతే అనే డిమాండ్ ఉందో అది ఎంతవరకు వచ్చింది? గత ప్రభుత్వంలో సాధించని ఆ రెండు డిమాండ్లను ఈ ప్రభుత్వంలో పూర్తి చేస్తారా? తప్పకుండా రాష్ట్ర సంఘం, రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర పదాధికుల సంఘం అదే పని మీద ఉన్నారు. ఆ అంశమంతా కూడా స్టేట్ సంఘం చూసుకుంటున్నది. ఏజెండాలు మాత్రం తప్పకుండా ఉన్నది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని వారిని సాకలైలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య కానీ మరంతా కూడా ఒక అనగారింటి వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కాబట్టి వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఎగమలేశ్వర నాయకత్వంలో కూడా టాకిబండ్ పైన దొడ్డి కొమరయ్య విగ్రహం పెట్టే విధంగా కూడా గతంలో కూడా లెటర్లు కూడా ఇచ్చినాం. ముఖ్యమంత్రి కూడా దృష్టి కూడా తీసుకెళ్లారు. అదే విధంగా దొడ్డి కొమరయ్య భవనం ముందు మొన్న మధ్యలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా దానికి ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు 5 ఎకరాల 5 కోట్లతోటి వారు ఎమ్మెల్యేగా బాగా కృషి చేసిన విషయం మీద వాళ్ళు అభినందించాలి. వారి నాయకత్వంలో కూడా కోకపేటలో సంపాదించగలిగాం మనం ఈరోజు. పూర్తి అయింది.